కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హైదరాబాద్లో గృహ నిర్బంధం చేశారు. అప్రజాస్వామికమని బీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్ గురువారం అన్నారు. ముందస్తు అరెస్టులతో సమస్యలు పరిష్కారం కావని, ఎన్నికల హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డి వరద బాధితులకు ఆర్థిక సాయం, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరారు. రైతులకు ఎకరానికి 40,000 రూపాయల చెల్లించాలని, ప్రమాదాలకు గురైన ఇండ్లకు ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరడం జరిగింది. ఈరోజు కామారెడ్డి జిల్లాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన దృష్టిలో పెట్టుకొని నిన్న రాత్రి ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజల సురేందర్ అన్న గారిని హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా కపిల్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ని తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అరెస్టులు అప్రజాస్వామికం అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కామారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా మీరు ఎన్నికల్లో ఇచ్చినట్టు 420 హామీలను అమలు చేయాలి, 420 హామీలను అమలు కోసం కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో వరదల వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలి. అదేవిధంగా ఆ వరదల్లో కొట్టుపోయినటువంటి రోడ్లు, బ్రిడ్జిలు వాటి అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం విద్యార్థి సంఘ నాయకుల అరెస్టు కూడా అప్రజాస్వామికం. మీరు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.